మైలార్డ్ ఇమాన్యుల్, ఇండియాలో నేను 4 దిక్కులు తిరిగాను. ఎక్కడా ఒక దొంగని, ఒక భిక్షగాన్ని నేను చూడలేదు. నిజానికి అక్కడ తరగని సంపద ఉంది. మనమేదో మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం, కానీ సివిలైజేషన్ మొదలుపెట్టింది వాళ్ళు బతికే పద్ధతిలోనే వేదాలు, మరెన్నో మహత్తరమైన విద్యలున్నాయి. మొఘల్స్ లాంటి వాళ్ళు వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ దేశ సంపదల్ని దోచుకోగలిగారు, గాని వాళ్ళ సంప్రదాయాల్ని దెబ్బకొట్టలేకపోయారు. వాళ్ళ బలమే వాళ్ళ కల్చర్, వేదాలు, విద్యలు. వాటిని కొలగొట్టండి, ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. విభజించి పాలించడం, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడం ఆనాడే మొదలు. దేశం అస్తవ్యస్తమైంది. అక్కడక్కడ పాలకులు, సామంతరాజులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డారు. అలా మనకు తెలిసిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు. అందులో ముఖ్య నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. మహారాణి ఝాన్సీ నేతృత్వంలో ఈ స్వతంత్ర పోరాటం మొదలై 3 మాసాలైంది. 20,000 మందితో యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు 100 మంది మాత్రమే మిగిలాం. రేపుదయం యుద్ధరంగంలో అడుగు పెడితే మన గతి కూడా అదే. ఈ స్వతంత్ర పోరాటాన్ని మనమే మొదలుపెట్టాం, ఇప్పుడు మనమే ఆపేద్దాం. యోధుడు తల తెగిపడ్డా చేతిలో కత్తి వదలకూడదు. యుద్ధంలో ప్రాణం వదిలిన వాడు శివుడితో సమానం. గణపతి, పోరాటాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు? ఆపడానికి మొదలు పెట్టింది నువ్వో నేను కాదు. 100 మందిమే మిగిలామని భయపడుతున్నారే, ఈ యుద్ధాన్ని మనకన్నా ముందు 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది ఒక్కడే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించింది ఒక్కడే. మగబిడ్డ చచ్చి పుట్టాడు నాన్న. అతని పుట్టుకలోనే యుద్ధం ఉంది. ఆ యుద్ధం పుట్టక ముందే మరణాన్ని గెలిచింది. చంపి పుట్టాడయ్యా, వీడికి మరణం లేదు. అతనొక యోగి, అతనొక యోధుడు. తొలిసారి స్వేచ్ఛాకాంక్షని రగిలించిన రేనాటి సూర్యుడు. నొస్సం పాలెగాడు జయరామిరెడ్డి తన 2 కూతుళ్లను ఉయ్యాలవాడ పాలెగాడు మజ్జారి మల్లారెడ్డికిచ్చి పెళ్లి చేశాడు. పెద్ద కూతురు 2 బిడ్డలకు జన్మనిస్తే చిన్న కూతురికి కారణ జన్ముడు పుట్టాడని ఆ బిడ్డ 6వ ఏటే అర్థమయ్యింది. అప్పుడు సీమకి కరువొచ్చింది. వర్షం కోసం యజ్ఞం చెయ్యాలి. మజ్జారి వంశంలో జగన్నాథ కొండ మీద దీపం వెలిగించిన వాడే యజ్ఞం చెయ్యాలి. జాతకరీత్యా ఆ బాధ్యతలన్నీ నరసింహారెడ్డికి సంక్రమించాయి. ఇక ప్రతి కార్తీక పౌర్ణమికి నరసింహారెడ్డే దీపం పెట్టాలి. ఆ దీపం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని చుట్టూ ఉన్న 100 గ్రామాల ప్రజల నమ్మకం. వారసులు లేని తాతకు దత్తపుత్రుడై నొస్సంకోటకు తరలి వెళ్ళాడు.
తాత, వాళ్ళని ఎందుకు చంపేశారు? తెల్లవాళ్ల పాలనరా. వాళ్ళని ఎదురెళ్ళినా చంపేస్తారు. మీరు పాలేగాళ్ళు కదా, మీరేం చేయలేరా? పేరుకే పాలేగాళ్ళం. ఈ తెల్లోళ్ళు మన దేశంలోకి వచ్చి మా అధికారాల్ని తీసేసి ప్రజల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల తుపాకులకు భయపడుతూ ఏలుబడిని వదులుకుంటున్నందుకు ఏడాదికింతని వాళ్ళేస్తున్న ముష్టి తవర్జీకి అలవాటు పడి బానిసలుగా చస్తూ బతుకుతున్నాం. బానిసలుగా బతకడం కంటే తిరగబడి చచ్చిపోవడమే గొప్పగా తాత. సకల శాస్త్రాలు సర్వధర్మాలు తెలిసిన గోసాయి వెంకన్న గురువయ్యాడు. మీరు దేశమంతా తిరిగారంటగా? అవును. దేశమంతా ఈ తెల్లోళ్ళు మన వాళ్ళని ఇలాగే చంపుతున్నారా? చంపుతున్నారు. అప్పుడు తెల్ల వాళ్ళని చంపాలి కదా. నరసింహ, చంపాలి. అయితే నన్ను ఆశీర్వదించండి. రే, నేనెళ్ళి వాళ్ళని చంపేసి వస్తా. నువ్వొక్కడివే ఎంతమందిని చంపుతావు? 10 మందిని చంపుతా. వాళ్ళు వేల సైన్యం. నిన్ను వదలరు, చంపేస్తారు. చచ్చిపోతా. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవటం ముఖ్యం. గెలవాలంటే యుద్ధం జరగాలి. అందుకు నువ్వొక్కడివే సరిపోవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీతో కలవాలి. వాళ్ళంతా నీతో కలవాలి అంటే నీలో ఉన్న ఈ ఆవేశం వాళ్ళందరిలోనూ రగలాలి. నువ్వే ఒక యుద్ధం కావాలి. అది నీ ఆయుధం కాదు, ఇది నీ ఆయుధం. నరసింహ, ముందు నిన్ను నువ్వు గెలవాలి. ఫస్ట్, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మన బ్రిటిష్ చట్టాల్ని ప్రవేశపెడతాం. పరిస్థితుల్ని చూసి మెల్లగా ఇండియా మొత్తం బ్రిటిష్ రూల్స్ అమలు చేస్తాం. ఇప్పుడుండే ట్యాక్సులని 300% పెంచండి. అలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకుంది. దోచుకోవడమే వృత్తి ధర్మంగా బతికే దోపిడి దొంగలని ఉన్నతాధికారులుగా ఈ దేశానికి తరలించింది. ఆ రక్కసి మూకల ప్రతినిధి కోక్రేన్ అఖండ భారతదేశానికి ఆయువు పట్టైన దక్షిణాదికి బయలుదేరాడు. కానీ అక్కడ పౌరుషాల పురుటిగడ్డ రేనాడనే ప్రాంతం ఒకటుందని, చీకటిని చీల్చే రేనాటి సూర్యుడు ఆనాటికే అక్కడ ఉదయించాడని వాడికి తెలియదు. ఒకప్పుడు ఆ సీమ 61 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల సామంత రాజుల్ని పాలెగాళ్లని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల వాళ్ళు అధికారంతో పాటు ఐకమత్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. అవుకు రాజ్యాధిపతి అవుకురాజు, మైదుకూరు పాలెగారు వీరారెడ్డి, కర్నూలు పాపాఖాన్, ఇలా వేరువేరుగా ఏలుతున్న 61 మంది పాలెగాళ్లందరినీ ఏకం చెయ్యడానికి జాతర జరిపిస్తున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వామి, నా బిడ్డ నరసింహ ఆంగ్లేయుల మాట దాటి జాతర తలపెట్టాడు. సాధ్యం అవుతుందా? నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. ఒక చేత ఆయుధం, ఒక చేత వేదం పట్టుకుని పెరిగడం అనే బిడ్డ. అతన్నెవ్వరూ ఆపలేరు.
నీ నాట్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా రా. ఏమైందమ్మా? స్వామి, కోనేట్లో. ఓ అదే, జాతర జరిగే ముందు కోనేట్లో సంగమేశ్వర స్వామిని ప్రార్థించడం సంప్రదాయం. వీడు ముందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగిందేదో జరిగింది. ఏమీ అవ్వలేదు కదా, చెప్పండి. ఏం అవ్వలేదు కదా.
అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండి అయ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఆగండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు, 61 మంది పాలేగాళ్ళం ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది. బసిరెడ్డి, తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజు అయినా ఒకటే. అవుకరాజు క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడరే? మా నాయన చెప్పింది న్యాయమే కదా, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొరపాలెగాడు మన్నింపు అడగటమా? తల తెంచుకుంటాను, కానీ క్షమించమని మాత్రం అడగను. అవుకురాజు. పాపాఖాన్, ఇప్పుడు అవుకురాజు తప్పే చేసి ఉండొచ్చు, కానీ అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణమన్నది నిజం. కానీ తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిని గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం. నరసింహారెడ్డి, నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం. నరసింహారెడ్డి, నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి. ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఎరా, మీ నరసింహారెడ్డి తెల్ల దొరలకి ఎదురెళ్తున్నాడు. ఇప్పుడేమో వద్దంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు. అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే. అక్కడి దాకా వెళ్ళాలనే ఇదంతా. ముందుంది అసలు జాతర. అద్భుతం. అది మాకు తెలుసు. లక్ష్మి గారు, ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా, మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి, కళకి ఓ అర్థం ఉంటుంది. ఏంటి, ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది.
జాగ్రత్త. ఎవరో కావాలని చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? నేను చేశానయ్యా. నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఏం చెయ్యాలయ్యా? ఒకప్పుడు దొరల్లా బతికినా ఇక్కడికి తెల్లోళ్ళు వచ్చినారు. ఈ భూమికి దరిద్రం పట్టినది. అది సాలదన్నట్టు 2 ఏళ్ళేందు ఒక్క మానసుక్కపడి కరువులో మా చేతికి వచ్చేది సగం పంట. అందులో సగం శిస్తు కింద తెల్లోళ్ళు తీసుకుపోయినారు. కడుపు బాడుచుకుని నా బిడ్డలకి పెట్టుకుంటున్నాను. అది సాలక ఇడు పువ్వు దొంగతనం చేశానయ్యా. పువ్వు దొంగతనం చేయడం ఏందయ్యా? నలుగురికి పెట్టిన ఇల్లు 4 మెతుకుల కోసం దిగజారిపోతే నేను తట్టుకోలేకపోయాను. పరువు పోయి బతకడం కన్నా సావడం నేర్చుకున్నాను. ఏరా, ఆకలేసిందా? అమ్మ మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది. పక్కింట్లో బువ్వ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా. పెద్దనయ్య, ఉయ్యాల వడ నస్సం కూడా గాదెల్లో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరు పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్ముడు.